సీతా 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 మహాలక్ష్మి నేను బాత్రూమ్ లో ఉన్నాను 2 నిమిషాల్లో వచ్చేస్తాను నో 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 కంగారేం లేదు నెమ్మదిగానే రా సీతా A first night utter flop. నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. రామ్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. నేను కాల్ చేయగానే పూర్తిగా మూడౌట్ అయిపోయి ఉంటాడు. అందుకే శోభనం రాత్రి మల్లెపూలు నలుగును లేదు, ఆ సీతకి సంతోషం దక్కను లేదు. సారీ సీత, పొద్దున్నే నేను డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదు. సీత బాగా టైర్డ్ అయినట్టు కనిపిస్తున్నావు. అదేం లేదు, చెప్పండి. సీతామహాలక్ష్మి, మన మధ్య అండి అంటూ గౌరవాలు ఎందుకు? మనిద్దరం ఒకే ఇంటి కోడళ్ళు, అంటే సిస్టర్స్ లాంటి వాళ్ళం కదా. మనం పేర్లు పెట్టి పిలుచుకుంటేనే ఫ్రెండ్లీగా ఉంటుంది. నీలాంటి లో క్లాస్ వాళ్ళతో నాకు మాట్లాడండి ప్లీజ్. మన మధ్య గతంలో ఏం జరిగిందో వదిలేద్దాం, ఓకేనా? సరే, వెరీ గుడ్. అయితే ఈ క్షణం నుంచి నిన్ను నోరారా సీత అని పిలుస్తాను. నాకంటే ముందుగా వచ్చిందానివి కాబట్టి అక్క అని కూడా అంటాను. అలాగే నువ్వు కూడా నన్ను చెల్లిలాగా ఫీల్ అయితే చాలు. శశి అని పిలిస్తే ఐ విల్ బి హ్యాపీ. అలాగే శశి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. అయితే చెప్పు సీత. ఏం చెప్పాలి? అదే మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో చెప్పు. ఇదేంటి ఈ పిల్ల సూటిగా అలా అడిగేసింది? ఏం చెప్పాలి? ఏం పర్వాలేదు, తొలి రాత్రి స్వీట్ నథింగ్స్ ని మనిద్దరం షేర్ చేసుకుందాం. కమన్ కమన్, టెల్ మీ. ఫుల్ హ్యాపీజా? అది అది ఏంటి సిగ్గుపడుతున్నావా సీత? నువ్వు జరిగిన దానికి సిగ్గుపడడం లేదని నాకు తెలిసే. ఏమీ జరగలేదని లోపలే బాధపడుతున్నావు. నీ మొహాన్ని చూస్తేనే అంతా అర్థమైపోతుంది. చెప్పు సీత, బావగారు నీతో రొమాంటిక్గా మాట్లాడారా? ఇదేంటి సిగ్గు లేకుండా ఈ పిల్ల అన్ని అడిగేస్తుందేంటి? అబ్బా, నువ్వు పెళ్ళైందానివే, నేను పెళ్ళైందాన్నే, మన మధ్య సిగ్గేంటి? చెప్పు సీత. ఓకే ఓకే ఓకే, నాకు టోటల్గా అర్థమైపోయింది. వాట్ నెక్స్ట్? నువ్వు బావగారు హనీమూన్కి ఎక్కడ ప్లాన్ చేశారు? చెప్పు సీత. అది హలో బావగారు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. ఎందుకు బాగుండరు? ఫస్ట్ నైట్ పెళ్లి కొడుకు కదా. ఓకే ఓకే కూల్, సరదాగా అన్నానంతే. కొత్త జంటని
పొద్దున్నే డిస్టర్బ్ చేస్తే లోపల తిట్టుకుంటారేమో. ఉంటాను. సీత బాయ్, లీజర్గా మళ్ళీ మాట్లాడుకుందాంలే. బాయ్ బావగారు. రే వెంకట్, ఏదో ముఖ్యమైన పని ఉంది, రమ్మన్నావట. ఏంటి విషయం? అవునరా అమ్మ కమలా, నా చేతిలో డబ్బు నిలవదు కానీ ఈ డబ్బులు నీ దగ్గరుంచు. ఎందుకన్నయ్యా? ఏం లేదమ్మా, కూతురికి అల్లుడికి శుభకార్యం జరిగిపోయింది కదా, ఆ దేవుడు చల్లగా చూస్తే రేపో మాపో సీత నీళ్ళోసుకుంటుంది. ఆ తర్వాత నెలలు నిండటం ఎంతసేపు, చూస్తుండగానే పండంటి మనవడో మనవరాలు పుట్టేస్తారు కదా. అప్పుడు ఈ తాతయ్య వాళ్ళకేదైనా మంచి కానుకలు ఇవ్వాలి కదా. అందుకే ఇప్పటి నుంచి కూడబెడితే అప్పటికి అక్కరకొస్తుంది కదా అని నా ఆలోచన. అన్నయ్య, ఎంత ముందు చూపునిది. కూతురు మీద ఎంత మమకారం. మనవడో మనవరాలో పుట్టకముందే ఇప్పటినుంచే వాళ్ల కోసం కూడబెట్టడం బావుందన్నయ్య, చాలా బావుంది. ఒరేయ్, నిజంగా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా. ఇప్పటిదాకా నువ్వు సీతకు తండ్రివే, ఇక ముందు పుట్టబోయే బిడ్డకి తాతవన్నమాట. రేపు నువ్వు తాతయ్య అయితే ఆ ఆనందం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది లేరా. అమ్మా, ఈ డబ్బును భద్రంగా దాచిపెట్టమ్మా. అన్నయ్య, నువ్వు చెప్పినట్టే భద్రంగా దాచిపెడతాను. నువ్వు కోరుకున్నట్టే తాతయ్యవి కాగానే జమైన డబ్బును పెట్టి ఏ బంగారపు గొలుసో తీసుకెళ్లి తాతగారి కానుకగా పుట్టబోయే బిడ్డ మెళ్ళో వేద్దువుగాని. హలో మిస్టర్ శ్రీరామ్. ఓ నన్నెప్పుడు చూడలేదు కదూ. ఐఎమ్ డిపి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ దుర్గా ప్రసాద్. హో, మీరా? మొన్న ఫోన్ చేసి మేనర్స్ లేకుండా మాట్లాడింది, ఇప్పుడు కనీసం డోర్ నాక్ చేసి రావాలనే కామన్ సెన్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తుంది తమరేనా? మిస్టర్ శ్రీరామ్, ఎదుటి వాళ్ల బిహేవియర్ని పాయింట్అవుట్ చేసే ముందు నీ బిహేవియర్ ఏంటో నువ్వే చూసుకో. మిస్టర్ డిపి, సంస్కారం అనేది మీలో అణువంత కూడా లేదని నాకెప్పుడూ అర్థమైంది. నౌ టెల్ మీ, మీరెందుకు వచ్చారు? నీతో బ్లాక్ అండ్ వైట్ మొత్తం మాట్లాడి తేల్చుకుందామని వచ్చాను. దేని గురించి? బిజినెస్ గురించి. మీ బిజినెస్ గురించి నాతో మాట్లాడడానికే ఉంది? ఉంది, చాలానే ఉంది. చెప్పు, మా బిజినెస్ డీలర్స్ని నువ్వు లాక్కోవడం కరెక్టేనా? ఓ అదా? అదే చెప్పు.